ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుడి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. కీర్తన గ్రంథం 50వ కీర్తన 19వ వచనం చదువుతున్నాం. కీడు చెయ్యవలనని నీవు నోరు తెరిచి ఉన్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. చూడండి, దావీదు చెప్తున్నారు, నోరు దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధముగా ప్రార్థించేటువంటి వారి యొక్క నాలుక లేదా వారి నోరు. దావీదు చెప్తున్నారు, నోరు తెరిచి వారు కీడు చెయ్యాలని, వారు నాలుక కపటములు పలుకుచున్నవని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనము ఏం కలిగి ఉండాలంటే, దేవుని నమ్మినటువంటి వారి యొక్క నోటి నిండా ఏ విషయములో కూడా మేలైనదే, ఆత్మ సంబంధమైన మేలునే అనుభవించాలి, కానీ కీడు చేసేవారుగా ఉండకూడదు. కీర్తనలోనే 17వ కీర్తన 10వ వచనములో, వారు తమ హృదయములను కొని ఉన్నారు, వారు నోరు గర్వముగా మాట్లాడుచున్నది. చూసారా, వారి హృదయము కఠినపరుచుకొని ఉన్నారు. వారి హృదయములో ఉన్న మాటలు చూస్తే వారి నోరు గర్వం. దేవుని పిల్లలకి ఎక్కడ కూడా గర్వానికి చోటివ్వదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట, నాశనానికి ముందు గర్వము నడుచును, గర్వపు మాటలు వచ్చును. నీ నోట శుభకరమైన దేవుని మాటలే నీ నోట రావాలి. ఇంకా చెప్పాలంటే నీ నోరు దేవుడి యొక్క నోరుగా నియమించుకొని ఉండాలని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. కొందరి నోరులేమో కీడు చేయాలని, ఇక్కడ కొందరి నోరేమో ఇక్కడ మనం చూసినట్లయితే గర్వపు మాటలతో వారు ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. మరి 10వ అధ్యాయం 7వ వచనములో మనం చదువుతున్నాం కీర్తనలోనే, వారి నోరు శాపముతో కపటముతో వంచనతో నిండి ఉండెను, వారి నాలుక కింద విషపు పాము వలె విషపు మరి ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్న మాట, వారి నోరు శాపముతో. దేవుని పిల్లల నోట శాపములు ఉండకూడదు, దీవెనలే పలకాలి. బాలాకు మాటలు విని గెహజీ ఇజ్రాయేలును శపించడానికి వెళుతున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతూ ప్రారంభించాడు, నిన్ను నేను ఆశీర్వదించడానికే పెట్టాను, కానీ శపించడానికి పెట్టాను. ఈరోజు ప్రార్థన చేస్తున్న నోటితో ఎన్ని విధాలుగా శపించబడిన శాపనార్థమైన మాటలు నీ నోటెమ్మట వస్తున్నాయో జాగ్రత్తగా చూసుకో. ఒకటేమో కీడుతో మాట్లాడే నోరు, రెండోది గర్వపుతో మాట్లాడేటువంటి నాలుక, మూడోది శాపకరమైనటువంటి కపటముతో వంచనతో కూడినటువంటి తలంపు. ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అటువంటి మాటలాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తివైతే మనసు మాట మార్చుకో. లేకపోతే నీ ప్రార్థనకి జవాబు రాకపోవటానికి కారణం అదే. ఏబు గ్రంథములో 31వ అధ్యాయం 27వ వచనములో, నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి వారు తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టుకున్న ఎడలా. మీరు గమనించాలి, పరమున్నటువంటి దేవుని దృష్టికి నేను వేషధారినై ఉన్నానని చెప్తున్నా. ఏదంట వారికి ముద్దు, దేవునికి ఇష్టము లేనిది. వారి నోరు వాటి కోసము పరితపిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ వాక్యం చెప్తున్న విషయంలో, పరమందున్నటువంటి దేవుని దృష్టిలో నేను వేషధారినై ఉన్నాను. కొందరు చూడండి, వ్యసనాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తుంటారు, దాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు, దాని మీద మక్కువ. ఈరోజు మనము యేసుక్రీస్తును ఆనుకొని జీవించాలి. అందుకనే ఇస్కరియోతు యోధాతో కూడా ప్రభు అన్నాడు, నీవు ఒకరికి
అంగీకరించబడేటువంటి ముద్దు అప్పగించటానికి నువ్వు అప్పగిస్తున్నావే ముద్దు పెట్టి. ఎందుకనని అనంటే కపటం. ఈరోజు కపటముతో కూడినటువంటి నోరుగా ఉండకూడదు. అందుకని వాక్యం చెప్తున్న మాట, ఒకటేమో కీడు చెయ్యాలని నోరు, మరొకటి గర్వపు నోరు, మరొకటి ఇదిగో శాపకరమైన నోరు, మరొకటి మరి వేషధారణ కలిగిన మాటలు వారి యొక్క నాలుక. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనములో, వేశ్య నోరు లోతైన గుంట, గొయ్య, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడతాడు. వేశ్య నోరు లోతైన గొయ్య. దేవుని వలన వచ్చి దేవునికి విరోధముగా వాళ్ళు పాపం చేస్తున్న వారు ఆ గుంటలో పడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట, యేసుక్రీస్తు మన నోటి నిండా ఆశీర్వాదపు దీవెనలు మేలుతో నింపబడిన అనుభవం ఎప్పుడు ఎక్కడ ఉన్నదంటే, వాక్యం చెప్తున్న మాట, నీ నోటమ్మటి శ్రేష్టమైన మాటలే రా, మంచి మాటలే రా. నీ నోరు అది దేవుని నోరుగా మనం తీర్చబడాలి. మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 35లో అంటారు, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి ఉద్దేశములే తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దురమైనటువంటి విషయములే తెచ్చును, దుర్మార్గతనే తెచ్చును. ఇక్కడ మనం నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటను మనం గమనించాలి. సజ్జనుడు, దుర్జనుడు. సజ్జనుడు తన నోటి నుండి మంచి మాటలే పలకాలి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మంచి మాటలే నీ నోట రావాలి. నీవు నోటలో దేవుడు జీవమరణములు నీ నాలుకలోనే పెట్టాడు. కాబట్టి నీ నోరు కీడు వినియోగించబడుతుందా, గర్వం వినియోగించబడుతుందా, శాపకరమైనది వినియోగించబడుతుందా, లేదా వేషధారణతో కూడి ఉన్నదా? లేనట్లయితే వాక్యం చెప్తున్న మాట, చివరిగా చెప్తున్న మాట, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయములే మంచి విషయాలే పలకాలి. మంచి విషయములు వాటి గురించే పరితపించాలి. దుర్జనుడు కూడా ఉన్నాడు. దుర్వ్యసనాలే, దుర్మార్గపు మాటలే, నానా విధమైనటువంటి విషయములు. ఈరోజు నీ నోటి నుండా ఉదయం నుండి రాత్రి వరకు ఏమి పలుకుతున్నావు? నీ నోరు, నీ నాలుక మరి దేవుడు సన్నిధిలో జాగ్రత్తగా నీ మార్గములు కాపాడుకున్నట్లు దైవజనుడు చెప్పిన మాటలు కూడా కొన్ని విషయాల్లో నీ నోటికి చిక్కము వేసుకోవాలి, ఎక్కడా భక్తిహీనుల మార్గములో ఉన్నప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట, నీ నోరు అనేది నీవు నోటిగా ఉండాలి. ఎవరికి? దేవునికి నోటిగా ఉండాలంటే పరిశుద్ధమైనవి, మంచివి, నీతివి, యథార్థమైనవి, పరిపూర్ణమైన వాటితో మీరు పలకవలను. అప్పుడు నీ ధననిధిలో నుండి మంచి మాటలే వచ్చుతాయి. కాబట్టి నీ హృదయం ఎలా ఉందో ఈ ఉదయం తెలుసుకొని ప్రభుతో తీర్మానం చేయి. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వలనే నీ ఫలాలు ఉన్నాయని తెలుసా ఎంతమందికి? నీ నాలుకలో నుండి వచ్చే ప్రతి మాట వల్లనే నువ్వు ఫలిస్తావు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నీ నాలుకలో జీవమరణములు దాచి ఉంచానని చెప్పు. కాబట్టి నీ నోరు కపటముతో కాదు, గర్వముతో కాదు, శాపనార్థముతో కూడింది కాదు, వేషధారులతో కూడింది కాదు, కానీ ఆత్మ సంబంధమైన మంచి ధననిధిలో నుండి మంచి మాటలు నేర్చుకొని ఇతరులతో మంచి మాటలు పలకవలను. అట్టి విషయంలో దేవుడు మీకు కలిగిన సమస్తమును కూడా ఆయన నడిపించి మీ నోటికి కావలై ఉండునుగాక. ఆమె ప్రార్థించాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప, దయా సంకల్పమును బట్టి నోటి నుండి కీడు కానీ, శాపము కానీ, వేషధారణ కానీ, గర్వము కానీ ఉండకూడదు. ఉన్నవారు వాళ్ళ నోటు గుండా వచ్చే మనవులు దేవుడు వినడని
ఇప్పటి వరకు వాక్యం చెప్పాను. విన్న వాక్యమును బట్టి వారి జీవితాలలో అయ్యా నోటిని కాచుకొని చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి తలంపును, వారు నడిచే నడవడంతటిలో కూడా మీ కృపలో స్థిరపరచమని, సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.